ఈ అందమైన అడవిలో ప్రతి జంతువు తన తన పనిలో నిమగ్నమై ఉంటుంది. కాని ఈ అడవిలో ఒక ప్రత్యేకమైన పులి ఉంది. దాని పేరు అర్జున. అయ్యో, ఈరోజు ఎంత బాగుంది. హాయ్ చిన్నవాడా. పూల దగ్గరకు నువ్వు నన్ను తినవా? నేనెవర్ని హర్ట్ చేయను, నువ్వు భయపడొద్దు. ఇతర పులిలా కాకుండా అర్జున చాలా దయగలది. అడవిలోని జంతువులు అర్జున మీద నమ్మకం పెట్టుకోవడం లేదు. అతను పులి ఎప్పుడైనా మారిపోతాడు. అవును, మనం దూరంగా ఉండాలి. ఆయన విన్నాడు, కాని నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. అర్జునకు బాధ కలిగింది, కాని అతను కోపం చూపలేదు. ఒకరోజు అర్జునకు గాయపడిన పక్షి కనిపించింది. దయచేసి నన్ను కాపాడు. భయపడొద్దు, నేను ఉన్నాను. అర్జున పక్షిని జాగ్రత్తగా తీసుకుని దానికి సహాయం చేశాడు. ధన్యవాదాలు అర్జున, నువ్వు మంచి. స్నేహమంటే ఒకరికి ఒకరు సహాయం చేయడం. ఇది చూసి కొంతమంది జంతువులు ఆశ్చర్యపోయారు. ఒకరోజు అడవిలో భారీ వర్షం పడింది. అయ్యో, నా ఇల్లు మునిగిపోయింది. వర్షం తగ్గే వరకు నా దగ్గరే ఉండు. రా, నా దగ్గర సేఫ్గా ఉండు. నువ్వు నిజంగా మంచివాడివి. నీ వ్యక్తిత్వాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అందుకే నిన్ను విశ్వసిస్తున్నాను. మనమంతా ఒకే అడవిలో జీవిస్తున్నాం. ఒకరికి ఒకరు సహాయం చెయ్యాలి. లేకపోతే మనం బావుండలేము. మనం కష్టపడితేనే మనం బాగుంటాం. మనం తప్పు అనుకున్నాం. అర్జున, మంచి పులి అర్జున్ మనతో ఎప్పుడూ మంచిగానే ఉంటాడు. కాని మనం అతన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అతను మనకు చాలా సహాయం చేస్తాడు. మనం కలిసి ఉందాం. అవును, అతన్ని మన ఫ్రెండ్ చేసుకుందాం. ఎందుకంటే అతను చాలా మంచివాడు మరియు అందరికీ సహాయం చేస్తాడు. మనం అతనితో స్నేహం చేద్దాం. దమ్. అర్జున ఇప్పుడు ఒంటరిగా లేదు. అతనికి చాలా స్నేహితులు ఉన్నారు. అర్జున్ ఇక ఒంటరిగా ఉండడు, ఎందుకంటే అతనికి చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఇది నా జీవితంలో బెస్ట్ రోజు. ఎందుకంటే నాకు చాలామంది మిత్రులున్నారు. వారందరూ నన్ను ఎంతగానో విశ్వసిస్తారు. నా మీద వారందరికీ ఎంతో దృఢమైన నమ్మకం కలిగింది.